రామ్ ప్రసాద్ టికెట్ ఎక్కడా? ఓ పని చేద్దాం, ఇక్కడికి వచ్చిన వాళ్ళని వీళ్ళు కూడా కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, అవును, వాళ్ళతో స్కిట్ వేయించి వాళ్ళనే పొగిడి వాళ్ళ టికెట్ నొక్కేద్దాం. రామ్ ప్రసాద్ ఏంటి ఇలా నుంచున్నారు అందరూ గోని సంచులో? గోల్లో గెంతులు అని గేమ్ పేరు. గోన్లో గెంతులా? కింద మసాజ్ సెంటర్ లో మనకు చూసాం కదా, అవును. టికెట్ దొరకలేదు, వీళ్ళు ఎక్కడో దాచేసుకున్నారు. ఈ గేమ్ లో పెడతాం కదా, అవును. గెంతి 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 వెళ్తారు కదా, ఆ టికెట్ బయటకు వస్తుంది. గోన్ లోనే ఇద్దరు కపుల్స్ ఉంటారు, వాళ్ళు గెంతుకొని 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 వెళ్ళి ఆ బిల్లుని పేల్చాలి. ఎవరైతే ఫస్ట్ పిలుస్తారో అది విన్నర్ అన్నమాట. నరేష్ ఎక్కడ? రే నరేష్, నరేష్ అక్కడే చేస్తున్నావురా? ఎలాగో చూపిస్తాను నరేష్, పదా. ఇద్దరు ఒకేసారి 1 2 3. వీళ్ళందరూ పెద్ద పెద్ద గోన్లు వేస్తున్నారు. ఓకే, వీళ్ళిద్దరు ఏంటి చాలా చిన్న మాకు ఇచ్చారయ్యా, మమ్మల్ని ఏం చేయమంట? మాకు అప్పటికి చెప్పాం ఇష్టం లేదండి అని. అయ్యి బాబోయ్ మాకు అన్యాయం జరుగుతుందండి, ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. ఏంటిది? ముగ్గురు ఆడడానికి వీలుంటదా? చేయండి. ఇప్పుడు ఆమె పడిద్దాన్ని పట్టుకుంటున్నాను, అమ్మాయిని పడేయడానికి పట్టుకుంటున్నా కదా. మీరు ఇక్కడి నుంచి గెంతి వెళ్ళి ఆ బెలూన్స్ ని బర్స్ట్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ లో వచ్చి నుంచోవాలి. నుంచోకపోతే మీరు డిస్క్వాలిఫై. సరే, గేమ్ ఎంతసేపు అయినా సరే మీరు రద్దు చేయకూడదు. 3 గంటలైనా మధ్యలో ఆగిపోయింది గేమ్. లాగ్ వస్తుంది ఇయ్యొద్దు. మాకు ఎంతసేపు ఉంటే అంతసేపు ఫస్ట్ వెళ్తే అది వినరు, ఒక గేమ్ కట్ అంతే. ఒకవేళ గెంతుతూ వచ్చి మధ్యలో పడిపోతే మేమే లెగుతాం, మాకెవరు హెల్ప్ చేయొద్దు. ఏంట్రా మీ అందరిలో చిన్న సైజ్ ఆది వచ్చినట్టున్నాడు. గెంతుతూ వచ్చి ఒక్కవేళ పడిపోతే నూకరాజుకు బదులు జిత్తు. ఈ రూల్స్ వద్దమ్మా, నీకు దండం పెడతా. రాఘవ గారికి బదులు నరేష్. వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి కదా. మేము కపుల్స్ అమ్మా. నరేష్ గట్టిగా ప్రే చేసుకో, పడిపోవాలి రాఘవ గారు. ఆయన మోకాల నొప్పులకి ఇప్పుడే పడిపోతాడు. చిన్న చేంజ్ అయితే ఒకవేళ అమ్మాయి పడిపోతే వాళ్ళలో ఎవరినిచ్చినా ఓకే, మాకు కూడా. మరి అమ్మాయిలు పడిపోతే ఆంటీల్ని నీ కరువు. మేము ఎలా అయినా విన్నర్ అవ్వాలని మేము కలిసికట్టుగా ఆడుతున్నాం. మమ్మల్ని ఆడినండి. కలిసికట్టుగా ఆడినట్లేదు, కసిగా ఆడుతున్నట్టుంది. మేడం ఇటు కంగారులో గోనుగోని అమ్మాయి లంగా పట్టుకున్నట్టు చూడండి ఇక్కడ. అది పట్టుకుని ఎగిరేలా ఉన్నాడు. తొందరగా గేమ్ స్టార్ట్ చేయండి. ఈయన 2 అడుగులకు పడిపోతాడు, నేను వచ్చేస్తా. 3 2 1 గో. Party, let's together party. Cutie, baby, come on, yakma. Rara brother, super. మేడం రూల్స్ ఫాలో అవ్వాలి. వాడు కొట్టాడు, నన్ను కింద పడేసాడు. ఏం చెయ్యాలో చేసే. గెంతు లేదు, టికెట్ బయట పడలేదు. టికెటే కాదు, ఫన్ కూడా రాలేదు. ఏమన్నావు? వాళ్ళు గెంతితే టికెట్ బయట పడుతుంది అని. అవును, రాలేదు. మరి ఏం చేయమంటావు? వీళ్ళు పర్సనల్ గేమ్ ఆడుతున్నారు. అవును, చాలా పర్సనల్. అరే గేమ్ అయిపోయి చాలా సేపు అయింది. ఆపు. ఏం చేద్దాం చెప్పు? పార్ట్నర్స్ మార్చేయాలి అంతే. ఇలాంటి అమ్మాయిలు ఇస్తే వీళ్ళు ఎప్పటికీ ఆడలేరు. ఇప్పుడు మారుస్తాను చూడు. నేను చెప్తా. నూకరాజుకి నటకుమారి గారు, ఇమ్ముకి మహతి గారు, సన్ని గారికి ఉమా. పైకి రా. ఆడదామని ఫిక్స్ అయ్యాడు. బాబు నీకు పైకి బా. సన్నీ అన్న మలకపేట శైలజ గారు. చెప్పడానికి సన్నీ కన్ఫర్ట్ ఉన్నాడు. మా సన్నితో ఆడతా అంటే వద్దంటావేంటి? అమ్మ మీకు ఏమన్నా ఉంటే ఆడుకోండి అమ్మా. సన్నీ మిద్దరం ఆడుకుంటాం. మధ్యలో పడిపోతే పక్కకి వెళ్ళిపోవచ్చా? ఇప్పుడు పడిపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. ఏమవుతానా?
ఏంట్రా ఒక్కలు బయట ఉంది ఇంకో కాలేది 2 కాలు ఏడ పెట్టేది ఇందులో నేను ఇంతకు ముందు ఎలా పెట్టావు? ఇంతకు ముందు చాలా అద్భుతంగా పెట్టాడు. పెట్టు లోపల పెట్టు. మడత పెట్టి వెళ్ళు 2 జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి విసులు 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 కళ్ళలో ఉన్న టార్చ్ పెట్టి లిప్పుల్లో ఉన్న స్కాచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ విసులు 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 నీ ఊరిరేమో గుప్పు మంది కొట్టి నీ తిట్లు కూడా తీయనైన పోయం చేలే విసులు 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 మళ్ళీ ఇంకో గేమ్ పెట్టండి. నువ్వు ఆడుకో. ఆవిడ ఏజ్ రెస్పెక్ట్ ఎవరా? మేము గేమ్ కి రెస్పెక్ట్ ఇస్తున్నాం. మేం పోయినంత సేపు నడిచామో దూకామో బెలూన్ పాల్గొట్టామో అనవసరం. మేము ఇక్కడికి వచ్చే వరకు సంచి మా దగ్గర నుంచి ఊళ్ళ. నాయనమ్మ ఒక రిక్వెస్ట్, మీకు దండం పెడతాను, ఎవరెవరితో చేయిస్తున్నారు మాతో చేయించండి. ఓకే, నరేష్ అండ్ ఐశ్వర్య మధ్యన గోని సంచి గేమ్. ఒక గంట దాకా బెలూన్ అక్కడే ఉంటుంది. నరేష్ నడుం పట్టుకోరా, పడిపోతావు. గోదారి కదా ఈ ప్రేమ, అందరికీ బంధువుగా ఈ ప్రేమ. రెండు హృదయాల కథ ఈ ప్రేమ, పెళ్ళికిలా పల్లకిగా ఈ ప్రేమ. కోవెలలో హారతిలా మంచిని పంచే ప్రేమ. నిండు గోదారి కదా ఈ ప్రేమ, అందరికీ బంధువుగా. తాతయ్య బుట్ట పగిలిందా? గోపాల బాలుడమ్మ నా చందమామ, పదే పదే చూసుకున్నా తనివి తీరదమ్మ. రారా కన్నా కడుపారా కన్నా, నా చిటికెలు వింటూ చూస్తావే నేనెవరో తెలుసా నాన్న. నేను ఆడించి నీ అమ్మనుగా, నువ్వు ఆడుకుని నీ బొమ్మనుగా. గోపా నేను చాలా ట్రై చేశాను రా. నేను ఎంత ట్రై చేసినా మీ ఇద్దరిని కలపడానికి వీలు ఒప్పుకోవట్లేదు. నీకు దండం పెడతా, ఇంకొకసారి ఎండయ్యా, ఇంకొకసారి ఎండయ్యా. ఐశ్వర్యతో కరెక్ట్ గా గేమ్ ఆడుంటే పర్వాలేదు, మధ్య మధ్యలో ఏంటి మీద పడ్డం? తన నా మీద పడిందండి. నువ్వు ఎలా పడ్డావు కదా? ఇలా ఇలా ఉందా? ఇలా చెప్పు. నరేష్ ఇంకో గేమ్ ఆడదారా? నాకు గేమ్ వద్దు, సంచొద్దు, ఐశ్వర్య వద్దు. ఐశ్వర్య వద్దా? కచ్చి పోరా.